హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో పీతల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. పీతల ఎగురు అని, గ్రేవీ కర్రీ అని చాలా రకాల పేర్లు ఉంటుంటాయి కదా. పేరు ఏదైనా ఇది విలేజ్ స్టైల్లో ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. సింపుల్ వేలో తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. 1 ఫుల్ కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో హాఫ్ వరకు టమాటోస్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే చిన్న ముదురుగా ఉండే కొబ్బరి ముక్క, 3 ఎలాచి, 3 లవంగాలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి ఈ పేస్టే మెయిన్. దీనిలో ఉండే ఏ ఇంగ్రీడియంట్ కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ వరకు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి దాన్నే యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. అలా వేగిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 6 నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత దీనిలో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను యాడ్ చేసి ఇంకోసారి ఫ్రై చేసుకోవడమే. పీతల కర్రీ ఎప్పుడు వంట చేసిన వెంటనే తినకుండా 1 అవర్ పాటు వంట చేసిన తర్వాత వదిలేస్తే మసాలాలంతా కర్రీకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇది చేయడం వల్ల పీతలు మొత్తానికి మసాలా అంతా బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ అయినంతసేపు చాలా మంచి అరోమా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టైల్లో కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసి ఇంకాసేపు మగ్గించుకుందాం. ఈ కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లోనే మీరు చేస్తారా, ఇంకేదైనా వేరే స్టైల్లో చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ని ఎంతసేపు బాయిల్ అవ్వాలో చూసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారాలు ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.